గడి కొడుకులు ఆ కొడంగల్ పోతానే మీ ఎమ్మడి కుక్కలు ఉరికించినాట నిజంగానా? అరే పాతులని జోడుకులు ఉన్నారా బాయ్, మీరు పాతులని జోడుకులా మీరు? అంటే వాళ్ళకు ఇట్లా కాళ్ళు వేపినప్పుడు మీ హోటల్ కనపడ్డాయట. అది ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ముద్దల గడ్డిందని కామెంట్ పెట్టారు, ముద్దల గడ్డిందని కామెంట్ పెట్టారు. ఇన్స్టాగ్రామ్ ఎవరు డౌన్లోడ్ చేసి ఇచ్చిర్రు, ఫస్ట్ వాని బుద్ధ వాళ్ళు దెంగుర్రి. అసలు ఇన్స్టాగ్రామ్ తీసేరు వీని దాంట్లోకి వెళ్ళి వాడిని ఒకరు దెంగురి ఇంటర్వ్యూ చేసేటప్పుడు అని అంటారు. మొట్ట వరకు వస్తున్నా అని అంటున్నారు. మీ వల్ల ఉప్పల్ బాలు ప్రెగ్నెంట్ అయిందట. ఓకే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డీకే టీవీ తెలుగు. నేను మీ దిలీప్ కుమార్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. యువశేఖర్ కొడంగల్. ఓకే ఎక్స్ట్రా అన్న, మీరు పెద్ద పిచ్చిపోకలని కొందరు అంటారు అన్న, కామెంట్ పెడతారన్న, దానికి మీరు రియాక్షన్ ఏంటి? ఏది నోటుకొస్తే అది మాట్లాడకి ఏం లేదు పిచ్చిపోకోళ్ళు, ఎందుకంటే ఏం లేనికే టాలెంట్ ఉంటుంది. అలా ఇచ్చినోనికి దేవుడు ఇచ్చినోనికి మన దేవుడు ఇచ్చిన దానికి మనం ఏం చేయలేము. మేము చేస్తలేము అనే లాక వైరల్ అవుతలేము. ఇది ఒకటి. మీరు కూడా చెయ్యండి అని చాలాసార్లు చెప్పిన నేను. పిచ్చిపుకోళ్ళు అంటే మిమ్మల్ని నేను పిచ్చిపుకోళ్ళు చేస్తుండ్రు, నన్ను చూసి మీరు అవుతుండ్రు, కానీ తెలుస్తలేదు. అది అర్థం చేసుకోండి. మీరు పిచ్చిపోకరు కాదంట. కాదు అయితే మీరు మీ కొడంగల్ ఉంది కదా, ఆ కొడంగల్ పోతాంటే మీ ఎమ్మడి కుక్కలు ఉరికించినాట నిజంగానా? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. న్యాయంబడి కాదు, కుక్కలకి ఇచ్చే కామెంట్కి నేను ఏం చెప్తున్నా తెలుసా? కొడంగల్కు నేను పోతే కుక్కలు న్యాయంబడి కాదు, కుక్కలు పోయేటుంటే కుక్కనే పోతుంది. మనం బస్సులో వెళ్ళిపోతాం కొడంగల్. అర్థమైందా? మీకు క్షుద్ర పూజలు అంటే తెలుసా అన్న? క్షుద్ర పూజలు తెలియదు. ఒకసారి క్షుద్ర పూజలు అని గట్టిగా అంటారా? క్షుద్ర పూజలు తెలియదు. క్షుద్ర పూజలు అని ఒకసారి అనండి స్పష్టంగా. శుభ్ర అది రాదు, నాకు పలకడానికి రాదు. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. క్షుద్ర పూజలు మీరు ఎప్పుడైనా చేసిరా? చేయలేదు. అదే ఒక కట్టె తీసుకొచ్చి అలా పెడితే తక్కువ అవుతాడ. క్షుద్ర పూజ చేసి మీకు తక్కువ అవుతాడ. కింద బుద్ధల గడ్డిందని కామెంట్ పెట్టారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆ కట్ట పెడితే తక్కువ అవుతాడు. ఆ కామెంట్ వాళ్ళు పెట్టిన వాళ్ళు చెప్తారు, అదే కట్ట నువ్వు మలుపు పెట్టుకుంటే నీకు ఇంకెక్కువ అవుతుందేమో. అయితే అదే పెట్టుకో. అయితే మీరు డ్యాన్స్ ఇట్లా కిందికి కాలు ఒకటి పైకి లేపి కిందికి ఒకటి చేస్తారు కదా. అయితే ఒకటి చేస్తా అంటే వాళ్ళకు ఇట్లా కాళ్ళు లేపినప్పుడు మీ హోటల్ కనపడ్డాయట. చూసుకొని అది కాపాడకుండా. అరే కనిపిస్తే మంచిదే కదా, ఇంకా నవ్వుకుంటారు. జనాలకు నవ్వే రావాలి కనిపిస్తే. ఎందుకు రా మంచిగా కామెడీ రా, ఒక కామెడీ సీన్. అర్థమైందా? ఏదన్నా ఒకటి కనిపిస్తేనే కదా మంచిగా నవ్వొచ్చేది. ఇప్పుడు అమ్మాయి నడుము కింద బొడ్డు కనిపిస్తుంది, ఏముందిరా అంటాం. ఇది అంతే. మీరు ఎదురు వారితో మాట్లాడుతా అంటే ఇద్దరు మాట్లాడరు కదా, సొల్లు మీద పడుతుంది. నాది వాయిస్ అనేది నా భాష అనేది మాట్లాడటం కాక నేను కైని తింటా కదా, కైని నుంచి ఇట్లా మాట్లాడేటప్పుడు ఉమ్ము బయటికి వస్తుంటుంది. ఎందుకంటే లాంగ్వేజ్ కూడా నాది మోటు భాష ఉంటుంది. ఇప్పుడు మీకు ఎన్ని రకాల భాషలు వచ్చు? 3 రకాలు. ఒకటి ఇంగ్లీష్, హిందీ, తెలుగు. ఇంగ్లీష్ వచ్చా అన్న? నేను కొంచెం మాట్లాడతాను. ఒకసారి ఇంగ్లీష్లో డైలాగ్ చెప్తారా? ఇంక మాట్లాడతాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే అంటే అందులో అర్థం ఏందో చెప్పేస్తాను నేను. ఇవాళ ఏం డే? ఇవాళ దెంగుడే కాదు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఇవాళ మంగళవారమ్మ ఉంది. బుధవారం అనుకుంటా. ఐదవ స్టెప్ వేసి అన్న, దాయిదమ్మ స్టెప్ వేస్తుండేనట. కాలు పట్టేసిందా? వచ్చిందా? కాలు పట్టేసడం కాదు, కరెక్ట్ చేస్తే వస్తుంది, కరెక్ట్ చేయకుంటే వస్తుంది. ఎట్లా చెయ్యి ఒక నవ్వు అనేది రావాలన్నదే నేను ఆ టైప్లో వేస్తాను. అయితే మీకు ఇన్స్టాగ్రామ్ ఎవరు డౌన్లోడ్ చేసి ఇచ్చిర్రు, ఫస్ట్ వాని బుద్ధ వాళ్ళు దెంగుర్రి. అసలు ఇన్స్టాగ్రామ్ తీసేరు వీని దాంట్లోకి వెళ్ళి వాడిని ఒకరు దెంగురి ఇంటర్వ్యూ చేసేటప్పుడు అని అంటారు. అయితే ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసేది మనకు కూడా తెలుసు. దాంట్లో పోతే
మనకు కూడా తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఒకరిని అడిగి డౌన్లోడ్ చేసుకునేది నేనంతా నేనే చేసుకున్నా, నేనంతా నేనే క్రియేట్ చేసిన. అర్థమైందా? ఒకరిని చూసి డౌన్లోడ్ చేసుకుంటే నాకు ఏం లాభం చెప్పు? దాన్ని అన్ఇన్స్టాల్ చేసేసి నిన్ను 2 దెంగు అని పెట్టిరు కామెంట్. అన్ఇన్స్టాల్ ఎందుకు చేస్తారు అబ్బాయి? మంచి కాంపిటీషన్ పట్టుకొని అన్ఇన్స్టాల్ చేస్తారు ఎందుకురా? ఈరోజు ప్రపంచంలో నవ్వుతున్నానంటే నా నుంచే. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. అయితే ఇప్పుడు మీరు ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయరు. అవును. ఎంతమంది చాలా మంది ఫోన్ చేస్తారట. అయితే మీరు పెద్ద హీరో లెక్క ఫీల్ అవుతారా? అట్లా ఫీల్ కాను. ఎందుకు ఫోన్లు చేస్తారంటే గుద్దాలు ఏలి పెట్టి గెలకడానికి ఫోన్లు చేస్తారు. అర్థమైందా? ఎందుకంటే ఫేమ్ వచ్చింది కదా, మనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ లో ఫేమ్ వచ్చింది. కొడుకుకేమ్రా ఇంత పిచ్చి కుక్కడికి ఇంతగానో ఫేమ్ వచ్చింది అనేది కుళ్ళుకు వెళ్తుండ్రు కామెంట్లు. అర్థమైందా? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. వాళ్ళకి ఫోన్ ఎత్తి లిఫ్ట్ చేయాలి, మాట్లాడాలి కదా. మాట్లాడాలి. ఎవడన్నా ఒకటి ఉన్నోళ్ళు మాట్లాడతారు. మాట్లాడినాక ఏమంటారు తెలుసా? అన్న నీ వీడియోలో సుల్లి వరకు ఉంది అంతేవా? అవసరం మారాబాయ్. మంచిగా ప్రేమగా మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడతాను. అడ్డంతో పిచ్చి పుక్కులు మాట్లాడితే ఎవరు మాట్లాడతారు రేపు? మడ్డగుడు పాయింటే. ఇప్పుడు ఉప్పల్ బాలు మీరు కలిసిన డీ షోకి ఎప్పుడైనా పోయిరా? డీ షోకి వెళ్ళాం. పోలే కానీ ఒక వీడియో పెట్టుకున్నారు కదా. అది డీ షోకి వెళ్ళామంటే అది ఏమంటారు ట్రోల్ చేసింది. మీకు ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా. ట్రోల్ చేసిన వీడియో మీ దాంట్లో పెట్టుకున్నారు. మీరిద్దరు కలిసిన వీడియో బంసింగ్ వీడియో అట ఉన్నదా? ఎప్పుడు రిలీజ్ చేస్తారా? అది ఒక వారం తర్వాత రిలీజ్ చేస్తాం. నవ్వాలి, ఇంకా నవ్వాలి జనాలు. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. అర్థమైందా? వీడియో ఉండదో లేదో వస్తుంది, నవ్వాలి. ఒక ఫ్రెండ్ ఇట్లనే కవిత పెట్టింది మీ గురించి. మీ మాట ఒక గబ్బు, నీ మనసు సబ్బు, నీ నోట్ల చెప్పు అని పెట్టింది. 3 ప్రశ్నలకు సమాధానం చెప్తా వినండి. నా మాట గబ్బు ఒకటి చెప్పేది నువ్వు. నా మాటలో ఒక ముసలోడు నవ్వుతున్నాడు, ఒక అమ్మాయి నవ్వుతుంది, ఒక అబ్బాయి నవ్వుతున్నాడు, ఒక దేశం నవ్వుతుంది. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. 3 మాటలకు 3 సమాధానాలు. ఓకే. మీకు మియా ఖలీఫా తెలుసా? వీడియోలు చూసిర్రా? చూడలేదు. లేవరా? చూడలేదు ఎప్పుడు? మీ వల్ల ఉప్పల్ బాలు ప్రెగ్నెంట్ అయిందట. ఓకే, కంటిన్యూ చేసుకోండి. ఎందుకు నవ్వాలి? అర్థమా? 2 రకాలు ఆడ మగ, ఇది 3 టైపా? అదొక కామెడీ రావాలి. ఒకసారి ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపోమ్మా. మీ గుద్దకు ఒక సురుకు అంటిస్తారట, తీసుకుంటారా? మీ గుద్దకు ఒక సురుకు అంటిస్తారట, తీసుకుంటారా? కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఏమిటి కట్టిస్తారా? గుద్ద బల్పు ఎక్కువైందా మీకు? మీరు అంటేసుకోండి రా. అన్న మీరు అంటేసుకోండి. అన్న మీకు మీరు అడవి పిల్లి సుల్లి చీకినట్టు ఉన్నావట. ఎవడన్నా వచ్చి చూసినావా నన్ను? నువ్వు చీకినందుకే నీకు వస్తాయి. అర్థమైందా? మీరు వీడియోలు చేస్తా అంటే ఒక్కొక్కసారి పంది కుక్క అరిచినట్టు అంటారు. అది ఎందుకంటే నవ్వాలి రా, జనాలు నవ్వాలి. ఇప్పుడు పంది పోతుంటే కూడా నేను వీడియో పెడతా, నేను సిగ్గుపడను. అర్థమైందా? కుక్క పోతుంటే కూడా వీడియో పెడతా, పిల్లి పోతుంటే కూడా వీడియో పెడతా. నా పాయింట్ అది. మీలాక కామెంట్లలో ఇది పెట్టిండు అది పెట్టిండు, ఒక్క పాయింట్ దొరికితే 10 మాట పుట్టిస్తారు తమ్ముడు. అది కావాల్సింది కాదు నాకు. జనాలు మంచిగా ఉండరా, అది కావాలి నాకు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా మందు ఆగిరన్నా? మందు దాదాపు నాది 2012 ఫుల్ తాగేవాడిని నేను. ఫుల్ అంటే 4-5 బాటలు అవుతుంది నేను ఇంటి వరకు కోయటల కల్లా. అర్థమైందా? ఓపంటే కుళ్ళానే. ఏ దా పెట్టుకొని చెప్పినా కుళ్ళానే, తాగకుండా చెప్పినా కుళ్ళానే. బీర్ అంటే అలవాటు లేకుండా నాకు ఎక్కువ ఆడే. అదే ఆ బీర్ సీసా గుద్దలు పెట్టుకోవాలంటారా? గుద్దలు పెట్టుకోరా? బీర్ సీసా తాగినాక పలగొడతారా సుల్లిగా, గుద్దలు పెట్టుకోరు. అయితే కామెంట్ అదే చేసినట్టు. కామెంట్లో లైట్ బీర్ తీసుకొని గుద్దలు పెట్టుకోవాలని అంటారు. మరి నేను లైట్ బీర్ తీసుకొని గుద్దలు పెట్టుకుంటే మరి మీరేం చేస్తారా? దినాన్ని తాగుడు అయ్యి లంజల సోపా చేస్తారా? మారండ్రా భయ్, జనాలు ఎందుకురా? మొహం పగిలిపోద్ది. అన్న మీరు పోలియో వచ్చిన కుక్కలు ఎక్కువ ఉన్నారా అని ఒక కామెంట్ పెట్టిండా? దానికి మీరు వేసుకోండి. పోలియో వచ్చిన కుక్కలక కాదురా, దేవుడిచ్చిన మనిషి రాపా, దేవుడిచ్చిండ్రా. మీ కామెంట్లో ఎంత వేసినా ఉంటా వేస్టే.
నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అరే గబ్బిలా మొగపోడా వెంటనే నీకు దయ్యం పట్టిందా, పిచ్చి ఇట్లా లేచిందా, ఎందుకు అట్లా వీడియోలు చేస్తాను? ఎందుకంటే అప్పట్లో బ్రహ్మానందం వచ్చిండు కామెడీ షోలో. ఇప్పుడు కామెడీ అంటే ఒక పేరు అనేది నాకు కూడా రావచ్చు, వస్తుంది. ఇప్పుడు నువ్వు బ్రహ్మానందమా? వస్తుంది. సాయి చెప్తుండా, బ్రహ్మానందం సాయి గురించి చెప్తుండా, కామెంట్లు పెట్టే వాళ్ళకి చెప్తుండా. అలాంటి పిచ్చి పూచి కామెంట్లు పెట్టి వేరే వాళ్ళకు చిత్ర ఎందుకు అవసరం ఆరాబోయి? మంచిగా నవ్వండి, ఎంజాయ్ చేయండి. అంత కామెంట్లు పెట్టుకోవడం ఎందుకు అవసరమా? ఇప్పుడు నీ వెనకాల పిర్రలు గింత ఎత్తుంటాయి కదా అన్న, నువ్వు డైపర్లు గిట్ట వేసుకున్నావా అని అడుగుతాను. డైపర్లు కాదు, లోపల డయర్ చేసుకున్నా చూస్తావా? ఏ కంపెనీ డయర్ అన్న? ఏదో ఒకటి పాలుతుంది, ఇక్కడ 50 రూపాయలకు దొరుకుతా వేసుకుంటా. పట్టి ఒకటి ఉంటుంది కానీ కింద డయర్ ఉంటుంది. అర్థమైందా? అంతే కదా అన్న? కంపెనీ కాదు, డయర్ వచ్చేసుకుంటా. అంటే పట్టి ఒకటి ఉంటే కానీ డయర్ ఉండదు కింద. అలా పిచ్చి పిక్కు కామెంట్ పెట్టరాదు. అయితే వీడియోలు చేసేటప్పుడు అని ఒకటి సపోర్ట్ చేస్తుంటారు కదా, ఆ పంది ఈరినట్టు ఆ సపోర్ట్ ఏందని ఒకటి కొందరు అంటారు అన్న. వీడియోలు చేసేటప్పుడు హ్యావ్ అంటే ఒక పిల్లి వలుగుతుంది, ఒక పంది వలుగుతుంది, కుక్క వలుగుతుంది, ఆ సౌండ్లలో వస్తూనే ఉంటుంది కదా. ఇంద్రా ఉన్నది మంచిగా మంచి గమ్మత్ పెట్టి అది ఓపెన్ చేయి. అయితే మీరు టిక్ టాక్ రీల్ చేస్తున్నారు కదా, సప్న గొద్దెమ్మ అయితే అని, అది గొబ్బెమ్మను గొద్దెమ్మ అని చేసిరు కదా, దానికి మంచిగా పలకడం రాదా? నోట్లో ఏమైనా ముడ్డ పెట్టుకున్నావు అని అంటున్నారు. నోట్లో ఏమైనా ముడ్డ పెట్టుకున్నావు అని అంటున్నారు. పలకడం కాదురా భయ్, ఏదన్నా ఒక అక్షరం తప్పిపోతేనే నాకు వస్తుంది. గొంతెమ్మలు, నేను గొద్దెమ్మలు అన్న, అర్థమైందా? రెండే తేడా మాటల్లో, గొద్దెమ్మలు. అది గొద్దెమ్మలు ఎందుకన్నా పబ్లిక్లో నవ్వు రావాలి, పైటే. ఓకే, మీరు రీసెంట్గా ఒకటి దాయిదామా పాట చేసిరు కదా, అవును. దాంట్లో కొన్ని కామెంట్లు పెట్టిరు. ఏమంటని? దాయిదామా ఉప్పల వాళ్ళు బుద్ధ తెంగిదామా అని పెట్టిరు. ఉప్పల వాళ్ళు బుద్ధ తెంగిదామా అని పెట్టిరు. ఉప్పల జరుగుతా జరిగిన ఉప్పల పాలు బుద్ధ తెంగిదామంటే నోట్లో చెప్పు పెడతాడు, అర్థమైందా? మీకు వాత, పిత్త, మలబద్ధక, నరాల బలహీత ఇలాంటి జబ్బులు గిట్ల ఏమన్నా ఉన్నాయా? ఎవరికి నాక? ఉంటే వచ్చి మసాజ్ చేస్తావా? అంటే ఉన్నాయా? అడుగుతున్నా, వాళ్ళ కామెంట్ పెట్టేటోళ్ళకి అడుగుతున్నా, వచ్చి మసాజ్ చేస్తావా? లేవా వెయ్యి. ఈ వీడియోలు చూసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని కుక్కతో తెంగిస్తారు, ఏం చేస్తారు? కాదు, మేమే అరే నన్ను కుక్కతో తెంగిస్తాం కాదురా బాబు, ఒక పని అనేది రావాలి. మీ కుక్కతో తెంగిస్తారు, నక్కతో తెంగిస్తారు, నీతో కూడా టాలెంట్ ఉంది, టాలెంట్ బయటికి కామెంట్లు బంద్ చేసి, అర్థమైందా? మీరు మెగాస్టార్ చెప్పేసిరు కదా, అవును. మెగాస్టార్ వర్సెస్ మొడ్డల స్టార్ అని అంటారు. ఎవరు? మీరు మొడ్డల స్టార్ అక్కడ. అరే మా కామెంట్ రా భయ్, మెగాస్టార్ వరకు మొడ్డల స్టార్ కూడా పెడతారు. ఇప్పుడు పవర్ స్టార్ ఉన్నారు, పవర్ స్టార్ పోయి పవర్ స్టార్ మొడ్డలు, హీరో మొడ్డలు అనడా, ఇవన్నీ కామనే. నాదేంది చిన్న సాయి, పెద్ద సాయి వాళ్ళకి పెడతారు కామెంట్లు, అర్థమవుతుందా? కామెంట్ కూడా ఉన్నది, చిరంజీవి వింత జీవి అని ఉన్నది ఒకటి. మరి వింత జీవి అట. దాయిదామా నీ గుద్దల గుణపం దించాలా, గుణపం దించాలమ్మా అని పెట్టారు. నా గుద్దల గురుపం ఎందుకురా బాబు? దాయిదామంటే పాట, నా సాంగ్స్కు ఒక కమెడియంట్గా ఒక జోక్గా డాన్స్ చేసిన అంతే, అది అర్థమైందా? ఇంద్ర నీ గుద్దల ఏమి ఇరికిందిరా అని అంటున్నారు. నా గుద్దల ఏమి ఇక్కలేవు, మీ కామెంట్లు పెట్టేట్టు వెళ్ళిపోతున్నాయి, వచ్చి చూసుకుంటారా? హలో తమ్ముడు గణేష్, మనం ఇప్పుడు ఉప్పలు ఇది యువశేఖర్ కొడంగల్ అన్న దగ్గర ఇంటర్వ్యూ చేస్తాను, లైవ్లో ఉన్నాం. నువ్వు అన్నకు అభిమాని కదా, ఒకసారి మాట్లాడతారా? నువ్వు మాట్లాడుతాంటివి కదా, ఒకసారి మాట్లాడు. ఒకసారి మాట్లాడు. చెప్పు తమ్ముడు. చెప్పు. అరే బాబు చెప్తా ఇండ్రా, అభిమానం గురించే చెప్తున్నా, నేను కూడా అభిమానం గురించే చెప్తున్నా. అలాంటి పనులు చేయకుండా మంచిగా చదువుకొని మంచిగా ఉండాలి రా. నా కోసం అవి కోసుకుంటా అవసరం మారా? అరే తమ్ముడు, అలాంటి పనులు చేసే టైంలో బాగాలేకుంటుంది, ఏదన్నా ఇంకో మాట మాట్లాడు. అభిమానివే కదా, మాట్లాడు.
ఇచ్చేది కాదు. అప్పట్లో నాగార్జున గాంధీ శివమణి సినిమా వచ్చింది, ప్రకాష్ రాజ్ గారికి కళ్ళు రాలేనారంటే ఇప్పుడు నేను వస్తా అందరి కళ్ళు. అర్థమవుతుందా? ఇంకేం కావాలి? ఇంకేమన్నా మాట్లాడేదా? ఇప్పుడు అరే అవురా, కావాలి బే. నీకు అవసరమా? నీకు అవసరమారా? పాస్తులు అందరికా ఏడుంటావు చెప్పు. ట్రోల్ చేయి, ఇంకా నాకే మంచిగానే ట్రోలింగ్ ఎదిగినా. ట్రోలింగ్ వల్ల ఎదురు రాదు. సరే మామూలు యువశేఖర్ కూడా కదా చేసే వాళ్ళు దేవుడి ఇంకా పిచ్చా ఇట్లా ఇంకా పిచ్చా గుర్తవలసిందా? బలిసింది పిగుతావా? చక్కగా మాట్లాడతాను. నా మాటలు గిట్లే ఉంటాయి, నవి మాటలు గిట్లే ఉంటాయి. అరే బాబు తెరూరుకి వచ్చి తగలగానే ఏమన్నా చెప్తారా? ఇలాంటి పైలు మాన్లు ముడ్డాకాడ దేకిపోయిండ్రా బాబు. ఇలాంటి పైలు మాన్లు ముడ్డాకాడ దేకిపోయిండ్రు. ఇది అంతా కాదు, నువ్వు ఇంకొక ట్రోల్ వీడియో చేయాలి, ఇంకోసారి మా వాళ్ళ మీద విజయం లేవాలంటే మంచిగా ఉండదు. అది నువ్వు బొచ్చుగాని నువ్వు నా ముడ్డ ఆటు వరకు వస్తావు నువ్వు బొచ్చుగానివి. అర్థమైందా? అదే అరే ఇవ్వ అన్న, నువ్వు మంచిగా అభిమాని అన్నప్పుడు అభిమాని మరి అభిమానం అన్నప్పుడు అభిమానంతో మాట్లాడాలి. నీకు ముడ్డాకాడ నీకు మాట్లాడడానికి తరికని లేదు. నువ్వు డైరెక్ట్ వీడియో చేసి మా వాళ్ళ మీద దేవుడి ఇంకా పిచ్చా అన్నది డైరెక్ట్. నా ముడ్డ వీకో వచ్చి డిలీట్ చేస్తా. అరే పార్సల్ చేసుకుంటే అది నా డైలాగ్ రా, నా డైలాగ్ నాకే కొట్టకురా. గుద్దల దమ్ముంటే హోటల్ అని డైలాగ్ అయ్యి చూస్తా. అరే నువ్వు మాకు రావురా. మరి ఊకుండ్రా, మరి పీకనీగా మాట్లాడుతున్నావా? కొట్టిన డైలాగులు మళ్ళా మళ్ళా కొడుతున్నావు. కొడుక రన్ను కావు. ఒకసారి శేఖర్ మాట్లాడు. చెప్పాపా? అన్నా శేఖర్ అన్న నమస్తే. నమస్తే, చెప్పు. చెప్పు. లే అదే అదే ఆ మాట మాట్లాడకు. నేను చెప్పున్నా ఎప్పుడు నాన్న నీ వీడియోలు చూసి చూసి నేను సొల్లి కోసుకుంటా అనపోతే బాగుంటుండే. అన్నలే గైస్లోడి అన్నలే డైలాగ్ బాగుంటాయి, బాగుంటాయి ఆంటీ. బాగా వచ్చిన బాగా వచ్చిన తమ్ముడు, బాగా వచ్చిన ఆంటీ. వేరే ఊళ్ళో ఉన్నా ఇంటర్వ్యూలో. అదే చెప్తే కదా చాలా మందికి మాట్లాడాలని ఉంది కదా. ఇప్పుడు కూడా మాట్లాడకుంటే కానీ ఏదో ఇంటర్వ్యూకి వచ్చింది కాబట్టి మాట్లాడిస్తున్నా. అర్థమైందా? అడుగు. వచ్చి చూస్తావా? అదే చూస్తావా ఆంటీ? ఎందుకురా భయ్, ఎందుకు? మరి చూస్తారు, మరి గట్లే ఉంటుంది. మరి పులి వీడియోలు గట్లే వస్తాయి. మళ్ళీ బంద్ చేయను దింపు, మరి దింపాలి మరి. మరి అవు ఆంటీ. వద్దురా బాబు కాదు, ఇంకా తట్టుకోలేవు. ఇంకా వస్తాయి రీల్స్. చేతు నువ్వు కరెక్ట్ మాట్లాడడానికి వెళ్ళావు. చేతు పట్టు. యువశేఖర్ కొడంగల్ అన్న దగ్గర ఉన్నా నేను ఇప్పుడు. ఈరోజు ఇంటర్వ్యూ చేస్తాను, లైవ్లో ఉన్నాడు అన్న, మన పక్కనే ఉన్నాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడు ఒకసారి అన్నతో, ఓకేనా? హలో నమస్తే. నమస్తే. బాగానే ఎందుకన్నా మనకు ఆ వీడియోలు? ఎందుకు? టైం పాస్కు. ఏదో పని చేసుకోక ఒక వీడియో లేదు కన్నా. మా ఇన్స్టాగ్రామ్ లో మా తలకాయ ఖరాబ్ అవుతున్నాయి అంటే నిన్ను చూడకుండా వద్దన్నమ్మా, వద్దన్నమ్మా, చూడకుండా పని చేయి. అది ఓపెన్ చేస్తేనే నేను బంద్ చేయను అంటే. నేను చెయ్యను. వస్తాయి మరి. స్టార్ నటన స్టార్ అంటాను, ఎందుకు వచ్చింది? నటన స్టార్ అని ఎందుకు వచ్చింది అంటే
అరే నీ అవ్వ, నా వీడియోలు చూసినావు అంటే నీకు అర్థం కాదురా, కొన్ని కోట్ల మంది నవ్వుతుండ్రు, అర్థమైందా? ఆ. కాదు, నవ్వడానికి. ఆ, సరే బంద్ చేయ మరి చూడకుండా. ఈ వీడియోలో సుల్లే దిగుతానన్నా. హలో అన్న కొడంగల్ అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న అన్న నన్ను గుర్తుపట్టినా అన్న? గుర్తుపట్టలేను అన్న. ఫస్ట్ కామెడీ పెట్టింది నేనే అన్న. ఏమన్నా పెట్టుకోగానే నీకు గుర్తుపట్టలేదు. ఏ కామెంట్ అడుగు అన్న అన్న చెప్పేదేనన్నా, ఏదైనా పెట్టుకోగానే ఏ కామెంట్ పెట్టినావు? మొట్ట వరకు వస్తాయని పెట్టింది నేనే అన్న. పెట్టు, ఇంకా పెట్టు, రేపు ఇంకో డైలాగ్ పెట్టు, ఆ డైలాగ్ మీద మళ్ళీ ఒక డైలాగ్ కొడతా నేను. కాదు, నీ వీడియోలో ఆఫ్రికన్ మొట్ట వరకు వచ్చింది. ఆఫ్రికా ఆఫ్రికా అదే అన్న, నేను కూడా ఏమంటున్నా, మళ్ళీ ఒకసారి పెట్టు, గట్టిగా కొడతా డైలాగ్. అదే ఆఫ్రికా వాడు ఫోన్ చేసి చెప్పాడన్నా, ఇట్లా నటనం స్టార్ ఉంటాడు కదా, వాడు నకరాలు తెంగేస్తారు, వాని వీడియోలో నా మొట్ట వరకు వచ్చినాయి అన్నాడు. వాడు ఆఫ్రికా వాడు అన్నాడు. అంటే బాగా ఇంకోసారి కొట్టమని ఇంకోసారి అడగనుంటివి. కొండెం వేషాల్లో వేసుకుంటావు నువ్వు, నటనం స్టారు, కొడంగల్ ముద్దు బిడ్డవు, యూసెఫ్ స్టార్ వాడు కొండెం వేషాలు వేషాలు వేసుకుంటారు. పొద్దుగాల రీల్ ఓపెన్ చేసి నీదే అవపడతా దరిద్రం చేసేసుకొని. గట్లే ఉంటుంది మరి, సోషల్ మీడియాలో ఒకసారి ట్రెండింగ్ ఉంటే గట్లే ఉంటుంది. అంటే ట్రెండింగ్ నువ్వు ఏం చేసినావు, ఏం బీకినా ట్రెండింగ్ లో ఉంటాను. అందుకే నా వీడియోలు రన్ అవుతున్నా, పెద్ద పెద్ద స్టార్ రాకుండా అట్లా లేవు ఇంతగానా మాదయ్య. పెద్ద పెద్ద స్టార్లా నాకన్నా తీసి మార్కాలు ఉన్నాయి కానీ అంతగానం వెళ్ళి లేదు ఇన్స్టాలో. నేను ఉంటేనే వెళ్ళి బాత్రూమ్ కడుగుతాను కూడా పనికిరావు నువ్వు. నీవు రావు, అర్థమైందా? బాత్రూమ్లు కూడా కాదు, బాత్రూమ్ బ్రష్ పట్టుకొని కడుగుతాను కూడా పనికిరావు. ఎవరినేనా? అన్న పనులు కూడా బాత్రూమ్ బ్రష్తోనే తోముతాడు. బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్ తోనే అన్న పనులు తోముతాడు. అన్న నీ కోసం నేను బ్లడ్ కోసుకుంటాను అన్న. కోసుకో, బ్లడ్ కోసుకుంటా అన్న నీ కోసం. కోసుకో. పెద్ద ఫ్యాన్ అన్న నువ్వు. గట్లా దారికిరా. నువ్వు అవలపుకొని కాబట్టి పెద్ద ఫ్యాన్ ఉంది. ముడ్డా చికెన్కి మరి ఫ్యాన్స్ అని ఫోన్ చేస్తున్నారు. మరి అవలోపుకొని కదా ఫ్యాన్స్ ఉంటాడు అన్న, అర్థమైందా? అసలు నువ్వు ఎట్లా నమ్ముతాను మరి? నీకు ఫ్యాన్స్ ఉంటారంటే ఉత్తానే నమ్ముతాను. ఎవడన్నా ఫ్యాన్స్ ఉంటాడా? నువ్వు ఎట్లా నమ్ముతాను ఫ్యాన్ అంటే? ఎవరు ఎవడన్నా నీకు ఫ్యాన్ ఉంటాడా? ఏమంటారు మరి? నీకు ఎవరు ఉంటాడు ఫ్యాన్? నువ్వు ఎట్లా నమ్ముతాను ఫ్యాన్ అంటే? మరి నేను నమ్మలేదు, అందుకే అంటున్నా. మరి గత దారి కంటే అది ఏంటన్నట్టు. మరి అంతే, మరి నా మాటనే అట్లా ఉంటది. ఏం మాట్లాడతావు నువ్వు? ఒక్కోసారి రీల్స్ అలా అప్లోడ్ చేసావు నువ్వు, నాకు కనపడ్డావు అనుకో, నీకు నీ వీడియోలు ఆఫ్రికా మొట్టకాడికి పోయినాయి కదా, వాడిని పట్టుకొస్తా. పట్టుకరా పో, వాడిని తెలుసు కదా ఎంత ఉంటుందో. పట్టుకరా పో. ఓకే అన్న, 6 కిలో పెట్టి. ఓకే అండి, మొత్తానికైతే యుశేఖర్ కొడంగల్ అనేది ఇంటర్వ్యూ చేసుకున్నాం, విజయవంతంగా పూర్తి చేసినాం. మనకు ఇంటర్వ్యూకు టైం ఇచ్చిన శేఖర్ అన్నకు ప్రత్యేక ధన్యవాదములు. ఇలాంటి వీడియోలు చాలా మరిన్ని చేయాలని అసలు కోరుకుంటలేరు ఆడియన్స్ అయితే, ఎందుకంటే ఆ వీడియోలు చూసి విరక్తి చెంది ఇట్లాంటి ఇంటర్వ్యూలకు అయితే చేసుకోరు. కానీ ఇంటర్వ్యూలు చేసిన తర్వాత సొక్క అని కామెంట్ పెడతారు, కానీ మాకు మనసొప్పలేదు. అయినా కానీ కొట్టే ధైర్యం కూడా మాకు లేదు. ఎందుకంటే చెప్పాను, ఎందుకంటే ఇంటర్వ్యూలు తీసుకొని వేరేలాగా ఇంకా కామెంట్లు వస్తుంటాయి, మళ్ళీ అవే కామెంట్లు అవే ఇంటర్వ్యూలు తీసుకునకుండా ఛానల్ రన్ అయ్యేది చూడండి. మీరు ఎలానన్నా తీసుకొని ఇంటర్వ్యూలు యూట్యూబ్ ద్వారా వచ్చే వాళ్ళకు ఇన్కమ్ ఎంత వస్తుందో ఏందో అది వాళ్ళకి తెలుస్తుంది. ఆ వీడియో రన్ అయితేనే ఇన్కమ్ అనేది ముందరకు వస్తుంది. ఇంకో విషయంలో యూట్యూబ్లలో చాలామంది చిన్న చిన్న ఇంటర్వ్యూలు చేసుకొని ఏదో 4 రూపాయలు ఎంత వేసుకున్న సంపాదనమే, కానీ కామెంట్లు చేసి చిల్లర పని చేసుకోకండి. లైఫ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అంటే ఇప్పుడు అన్నీ అంటున్నారు, మీరు ఇంత మంచిగా మాట్లాడటం అంటున్నారు, అవలపు కూడా అంటారు. ఎందుకంటే ఒక ఫన్నీ, అదంతా ఒక కామెడీ. మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా? నాకు ఇంకా లేదు, నాకు అదేం లేదు. యూట్యూబ్ ఛానల్ పెట్టలేను, కొత్త ఉంది నాది, ఇంకా పెట్టలేను. మనది డీకే టీవీ తెలుగు ఛానల్ అన్న, ఒకసారి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. డీకే టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ కొట్టండి. ఓకే, సబ్జెక్షన్ చేసుకోండి, బెల్ బటన్ కొట్టండి ప్లీజ్. సబ్స్క్రైబర్ ఒకసారి కాల్ అయిపోండి అన్న. మీకు 6 ప్యాక్ ఉన్నదట నిజంగానే? చూసుకో, చెప్తున్నా. బట్టలు కాదన్న, 6 ప్యాక్ ఉన్నదట.
ఓకే అన్న థ్యాంక్ యూ అన్న